వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఫేమస్ కొరియన్ రైస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం వేసుకోండి. నీళ్లు వేసుకుని బాగా కడుక్కోండి. కొద్దిగా నీళ్లు వేసుకుని 48 గంటల పాటు నానబెట్టుకోండి. చూడండి, 48 గంటల తర్వాత దీన్ని ఒక జార్లోకి వేసుకోండి. నానబెట్టిన నీళ్ళనే వేసుకుంటూ నున్నగా మిక్సీకి వేసుకోండి. ఇలా ఒక గిన్నెలో ఒక బట్ట వేసుకోండి. దాంట్లోకి ఇదంతా వేసుకునేసేయండి. బాగా పిండుకోండి. చూడండి, బియ్యం నీళ్ళు రెడీ అయిపోయింది కదా. ఇందులోకి 1 స్పూన్ కార్న్ స్టార్చ్ వేసుకోండి. 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలుపుకోండి. సన్నని మంట మీద బాగా ఉడికించుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోండి. బాగా కలుపుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఫేమస్ కొరియన్ రైస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను. చూడండి, కొద్దిగా క్రీమ్ తీసుకోండి. చూడండి ఎంత చక్కగా అప్లై అయిపోతుందో. కొద్దిసేపు పోతే ఈ జిడ్డుతనం కూడా ఉండదండి. బాగా ఆరిపోతుంది. చేతికి కూడా మెతుకోదు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.